గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నాగార్జున గారి దగ్గర మీరు వర్క్ ఆపేసి బయటకు వచ్చిన విధానం గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అందుకని నేను ఇందాక నుంచి అడగలేదు, బట్ అడగలేక ఉండలేకపోతున్నాను. మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగిందా? 100% సాఫ్ట్గా. అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న అంత నాకు సాఫ్ట్గా అనుకుంటే సాఫ్ట్గానే వచ్చేసాను, కానీ ఒక చిన్న ప్రాబ్లం జరిగిందన్న ఇక్కడ. అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తవం. ఇది నాకు ఒక 55 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా నైట్ టైము కొద్దిగా మామూలుగా డ్రింక్ చేయటం వాళ్ళని మామూలే కదా. డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదరుకి ఒక డిసీజ్, ఆమెకి 96 ఇయర్స్. ఆవిడ ఏజ్ అయిపోయేటప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు. అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడటం, చిన్నప్పుడు చేయటం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, లేదా తలుపు తీయమంటాం, మా నాన్న పిలుస్తున్నాడు అంటాం, ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో. ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది. ఇది బాబుగారికి కూడా తెలుసు. అంటే అక్కడ ఒక చిన్న ఇదంతా ఇది జరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది. ఇది దాచిపెట్టారు. ఇందులో వ్యక్తికి నాకు గొడవ వచ్చేటప్పటికి వాడికి నాకు గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడ అమ్మ గోల చేస్తుంది, మా మిస్సెస్. ఆ గొడవ ప్లస్ ఈ ఫోన్కి ఏం చేశారంటే అర్ధరాత్రి ఇక్కడ 11:30 కారు వేసుకొని బాదామి నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా. ఆయన చెప్పాలి, వెళ్తున్నానని చెప్పాలి. ఇంకొక 2 రోజులు అయితే షూటింగ్ లేదు, రేపు ఇంకో 2 రోజులు అయితే అయిపోద్ది. కానీ ఈ తిమ్మిరి మీద ఉంటాం ప్లస్ మా అమ్మ గొడవ, సర్లే అని వచ్చే. సరే, నేను అంటే నాకు తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. నాగార్జున గారికి కోపం ఎక్కడొచ్చిందంటే తెల్లారు లేచిన తర్వాత మీరు ఆ రోజు రాత్రి అతన్ని కొట్టారట. ఎవరిని? ఆ అబ్బాయిని కొట్టారట, గొడవ పడిన అబ్బాయిని. నాకు చెప్తాం కొట్టాము కొట్టకుండా కొట్టాము డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అవడం చెప్తాడా? ఆయన చాలాసేపు చంద్ర అనవసరంగా ఒంటి మీద చెయ్యడు. అవును, చంద్ర మీ సైడ్ స్టాండ్ తీసుకొని చాలాసేపు నిలబడ్డాడంట. తీరా మీరు అక్కడ లేరు అని తెలిసిన తరువాత చాలా బాధపడ్డారట. అవును, నిజమేనది? అది నిజమే. ఫోన్ చేశారు నాకు, లేనని తెలిసిందా, ఫోన్ చేశారు నాకు. నేను అప్పటికి హైదరాబాద్ వచ్చేసాను. 6:37 ఎక్కడన్నా రానని హైదరాబాద్ వచ్చేసాను. అంతే, కట్టు ఫోన్ మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు తిమ్మిరికి మీద దిగిపోయింది. చెప్పాను కదా, ముందే చెప్పాను నేను చేసిన పనులు చాలా బరాయించాడు అని చెప్పాను కదా నేను. అయితే ఏంటంటే నేను తప్పు చేయను, ఊరికి అనవసరంగా ఎవరినంటే అట్లా వాంటెడ్గా. అవును, నాగార్జున గారు ఆ రోజు వాదించింది కూడా అదేనట. అంటే నేను ప్రత్యక్షంగా తెలిసిన మనిషి దగ్గర నుంచే తెలుసుకున్నా. అయితే తెల్లారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన షూటింగ్కి వెళ్ళాను. కాకపోతే ఏమైపోయిందంటే ఆయన కళ్ళల్లోనే మనం చూడలేకపోవటం, ఆయన నన్ను ఏదో సంథింగ్ జరిగిందండి అక్కడ. ఏమనలేకపోయా, అంటే అది చెప్పడానికి లేదు. అంటే ఇదివరకు లాగా ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా మాట్లాడతాం చేయాలి అంటే నాలో ఎక్కడో గిల్టీనెస్ ఉంది. అది చెప్పొస్తే పోయేది. నా గురించి ఇంత నిలబడిన వ్యక్తి మనం చేయకుండా చేయడం కరెక్టా? ఇట్లా ఇక అట్ట టోటల్గా ఇక మనం డిసైడ్ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్? బాగుంది, ఇప్పుడు బాగుంది. సో ఎప్పుడన్నా ఫోన్ చేస్తా? అవి ఏమున్నది, రిలేషన్ అంత బాగుంది. అంటే రిలేషన్ పోయే అంత ఏం లేదు కదా, మామూలే కదా. ఆ తర్వాత మళ్ళీ చేశాను కదా
షిరిడి సాయిబాబు చేశాను కదా. అవును, మీ బాబు సినిమా అప్పుడు కూడా వెళ్ళి కలిశారు వచ్చాను కదా. అదే అందరూ వచ్చారు కదా, కొడుకులు అందరూ వచ్చారు, తండ్రి వచ్చాడు. అట్లా పగలు పెట్టుకొని పెట్టుకొని అట్లా ఉండదు నాన్న. పగ పెట్టుకుంటాం, వీడి మందేం చెల్లిపోయాడు, వీడికి చేయి అలాంటి వ్యక్తులు కాదు. బట్ ఆ రోజు జరిగిన తిమ్మిరిలో ఇండస్ట్రీలో బతికితే నాగార్జున గారి లాగా బతకాలి అని చెప్పి చాలామంది హీరోలు ఇప్పటికే చెప్పారు. అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్, ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికీ చాలామందికి ఆదర్శం. అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది? నాగార్జున గారు వారంలో 5 రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు. అంటే ఇడ్లీ కానీ మామూలే, మనం ఏం తింటాం అదే, మితంగా తీసుకోడు. అంటే ఎక్కువగా తినడు. ఓకే, ఫస్ట్ పాయింట్, ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ, లేదంటే ఒక వడ, లేదనుకుంటే ఒక గారి, ఇట్లా తక్కువ తింటాడు. ఏదైనా ఒకటి దాంట్లో మళ్ళీ ఆకలేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి. ఆకలి లేనిదే తినడు. మనం ఏం చేస్తాం, ఆకలి ఉన్నా లేకపోయినా ఎవడన్నా పెడితే తినేస్తాం. అట్లా కాదు, ఆయన ఆకలి వేసినప్పుడు తింటాడు. మధ్యాహ్నం నుంచి ఏం తీసుకుంటారు? మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. తర్వాత చిప్స్ ఉండాలి, హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. దంపుడు బియ్యం ఉంటాయి, అంటే దాన్ని ఏమంటారు, పొట్టు అదే తౌడు తీయకోకుండా పాత రోజులు దంపుడు బియ్యం. తర్వాత రసం, ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి 4 ఉండాలి. అవి కూడా ఏంటంటే అంత అదొకటి. రైస్ మటుకు చాలా మెత్తగా ఉండాలి, మనం తినలేం, అది మెత్తగా అయిపోద్ది. ఓకే, అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా, మెత్త ముద్దలాగా అయిపోద్ది కదా, అట్లా ఆయనకి అలా ఇష్టం. అంతే, అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. అదంటే ఆయన బాగా ఇష్టం. అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన. ఎప్పుడన్నా కేరళ కానీ అటు వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు, ఇట్లా పాంప్లెట్ చేప ఎట్లా ఉంటుంది, అది అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ 2-3 ముక్కలే అంతే. అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు. ఓకే, అంటే డైలీ జిమ్ చేస్తారు? డైలీ జిమ్ చేస్తాడు. జిమ్ చేస్తాడు. పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఇంత ఉంటుంది, రాగి గ్లాసు. ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇది ఏమంటారు, వైట్ పటికి బెల్లం ముక్క ఉంటుంది, పటికి బెల్లం తెలుసు కదా, షుగర్ పటికి బెల్లం, అది కానీ తేనె కానీ, అది లేకపోతే తేనె, ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని. ఒక గ్లాసు రాగానే, షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే, అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? ఎందుకు ఓడదు అంటే అదే, ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు.